ఒకసారి తప్పకుండా వినాలి. బైబిల్ ఒకసారి మనం గమనిస్తే, ప్రియ సహోదరులు, దేవుని వాక్యము చదువుగా విన్నారు. విన్న వాక్యములు ఒకసారి 3వ వచనాన్ని చదువుకుందాం. దీపము ఆరిపోకమునుపు సమూయేలు దేవుని మందస్సమందున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా చాలు. దీపము ఆరిపోకమునుపు యెహోవా మందిరములో సమూయేలు పండుకొని ఉండగా, దీపము ఆరిపోకమునుపు అనంటే ఏలీ చనిపోకమునుపు. ఒక మాట చెప్పాలంటే, ఇంకో మాట చెప్పాలంటే, యెరూషలేము మందిరములో ప్రవక్తలు లేకుండా ఉండకూడదని దేవుడి యొక్క ఆలోచన. ఏలీ ఉండగానే దేవుడు మరొక ప్రవక్తను ఏర్పాటు చేసుకున్నాడు. రక్షణ సైన్యం కూడా ట్రాన్స్ఫర్ విషయాల్లో ఒక అయ్యగారు వెళ్ళగానే మరొక అయ్యగారు వచ్చేస్తాడు. మందిరము ఖాళీగా ఉండకూడదు, సంఘము ఖాళీగా ఉండకూడదు. నేను ఈరోజు మీతో మాట్లాడేటువంటి మాట ఏమిటంటే, దేవుని యొక్క పిలుపు. దేవుడు సమూయేలుని పిలిచేటువంటి సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. సమూయేలు అనగా దేవుని నామము, లేకపోతే దేవుని పేరు. తర్వాత మనం గమనిస్తే హెబ్రీ ప్రవక్తలలో మోషే తర్వాత ప్రవక్త అయినటువంటి వ్యక్తి ఎవరంటే సమూయేలు. అంత మాత్రమే కాకోకుండా ఇశ్రాయేలుకి ప్రవక్తగానే కాకుండా ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా కూడా పనిచేసిన వాడు. మొదటి ప్రవక్త ఈయన, చివరి న్యాయాధిపతి ఈయన. ఒక ప్రభుత్వానికి ప్రజల మనుషులు ఎలా ఉంటారో ప్రభుత్వ మనుషులు కూడా అలాగ ఉంటారు. ఇదివరకే చిన్నప్పుడు మేము పుస్తకాల్లో నోట్బుక్లు అట్లు వచ్చాయి. ఒక లాయరు, ఒక డాక్టరు, ఇంకెవరిది ఉండేది, ఒక పోలీసు. ఈ 3 వ్యవస్థలు పనిచేస్తూ ఉండి, ఆ ఫోటోలు మీరు చూసే ఉంటారు. అట్ట నోట్బుక్ల మీద వచ్చాయి. ఒక లాయరు, ఒక పోలీసు, ఒక డాక్టరు. అంటే ఈ వ్యవస్థలో లోకమనే వ్యవస్థకి వీళ్ళ ముగ్గురు చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు. అలాగే ఇశ్రాయేలులకు సేవకులు ఎంత ప్రాముఖ్యమో, ప్రవక్తలు ఎంత ప్రాముఖ్యమో, తర్వాత న్యాయాధిపతులు కూడా అంతే ప్రాముఖ్యం. తల్లిదండ్రులు మనకు తెలుసు, ఎల్కానా, అన్న, వీళ్ళిద్దరు కూడా. తర్వాత ఈయన ఎందుకు దేవుడు పిలిచాడంటే, వారి తల్లి ప్రార్థనాపూర్వకంగా సంపాదించినటువంటి కుమారుడు, చక్కని కొడుకు. బాల్యము నుండే దేవుని స్వరాన్ని విన్నటువంటి వాడు. ప్రధాన యాజకుడైనటువంటి ఏలీ దగ్గర సేవాధర్మం చేసినటువంటి వాడు. అంటే సేవాధర్మం చేయటువంటి ప్రవక్త అయినటువంటి ఏలీ ఏది చెప్పితే అది చేసేవాడు. అంటే ఒక మాట చెప్పాలంటే, ఏలీకి సహధర్మ సువార్థికుడే కాకుండా ఏలీ తర్వాత ప్రవక్త కావాలనేటువంటి ఒక ఉద్దేశం. అంత మాత్రమే కాకుండా ఇంకొక మాట చెప్పండి, ఏలీకి శిష్యుడు. ఏలీకి ఎవరు? శిష్యుడు. వాస్తవానికి రాజరికంలో కానివ్వండి, ప్రవక్తల్లో కానివ్వండి, ఎవరు అవ్వాలంటే ఏలీ కొడుకులు ప్రవక్తలు అవ్వాలి, ఏలీ కొడుకులు న్యాయాధిపతులు అవ్వాలి. కానీ దేవుడు వారి ఎందుకంటే వారి ప్రవర్తన దేవునికి అయిష్టమైంది. అయిష్టమైన కారణం చేత ఏలీ దగ్గర పెరుగుతున్నటువంటి సమూయేలును దేవుడు ఏం చేశాడు? పిలిచాడు. మనల్ని కూడా దేవుడు పిలుస్తాడు. పిలిచిన పిలుపుకు మనము లోబడవలసినటువంటి అవసరం. అంత మాత్రమే కాదు, 12 సంవత్సరాలకే ఈయన ప్రధాన యాజకుడు అయ్యాడు సమూయేలు. ఎన్ని సంవత్సరాలకి? నిన్న శుక్రవారం చెప్పాను, 16 సంవత్సరాలకి ఎవరైనా ఉజ్జియా 16 సంవత్సరాలకే ఒక న్యాయాధిపతి అయ్యాడు, ప్రవక్త అయ్యాడు. 12 సంవత్సరాల వయసులోనే సమూయేలు యాజకుడు అయ్యాడు. అది దేవుని యొక్క చిత్తమని మనం తలంచాలి. ఒకసారి 2వ అధ్యాయము 11వ వచనం చూద్దాం.
యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నటువంటి వాడు సమూయేలు. యెహోవాకు పనివాడిగా ఉన్నటువంటి వాడు సమూయేలు. దేవుని పిలిచిన పిలుపుకు లోబడి ఏ మనుష్యుడైతే పని చేస్తాడో ఆ మనుష్యుడు దేవుని కుమారుడుగా పిలువబడతాడు. తర్వాత వారిని దేవుడు ఎక్కలేనంత ఎత్తైన పర్వతాలు ఎక్కిస్తాడు. దేవుడు 12 సంవత్సరాలు ప్రధాన యాజకుడయ్యాడు, 12 సంవత్సరాలు సువార్తికుడయ్యాడు, 12 సంవత్సరాలకి దేవుని పిలుపును మేరకు సువార్త చేయటం ప్రారంభించాడు. ఇది అంటే ధైర్యము కలిగినటువంటి ప్రవక్త. ఎవరు? దేవుని పిలుపుని విన్నవారు ధైర్యంగా పనిచేస్తారు. దేవుని పిలుపుని అందుకున్న వారు గొప్ప సువార్థికులుగా పనిచేస్తారు. దేవుని పిలుపుని అందుకున్న వారు దేవునికి పనివారిగా పనిచేస్తారు. దేవుని సువార్థికులుగా పని చేయటానికి ఈయన ధైర్యము కలిగిన ప్రవక్త. ఎందుకు చెప్తానంటే, సౌలా నీ రాజ్యము పడిపోతుంది అని చెప్పినటువంటి ప్రవక్త ఎవరైనా సమూయేలు. ఈరోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఓడిపోతావు, నువ్వు పడిపోతావు, లేకపోతే ప్రధాని గారు ఓడిపోతావు అని చెప్పేటువంటి ధైర్యవంతులు ఎవరు ఈ రోజుల్లో లేరు. కానీ సమూయేలు రాజుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలులకు మొట్టమొదటిగా రాజు అయినటువంటి సమూయేలుతో, ఏలుబడి చేస్తున్న సౌలుతో చెప్పిన మాట, నీ రాజ్యము పడిపోతుంది, ఏదో ఒక రోజు నీ రాజ్యాన్ని దేవుడు తీసివేస్తాడు. ఆ ధైర్యం ఉన్నటువంటి ప్రవక్త ఎవరు అంటే, దేవుని పిలుపుని ఎవరైతే వింటారో, దేవుని పిలుపుని ఎవరైతే అంగీకరిస్తారో వారు అలాంటి ప్రవక్తలు ఉండరు. మన మీటింగ్లో పరిశుద్ధరావు గారు ఒక మాట చెప్పాడు. వాళ్ళ పిల్లల గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు, నేనేమి నా పిల్లలకి చెప్పను, నేనేమి నా పిల్లలకి నేర్పించను, నన్ను చూసి వాళ్ళు అంతే నేర్చుకుంటారు. నువ్వు గుడికి వస్తే గుడికి వస్తారు, నువ్వు సినిమాకి వెళ్తే సినిమాకి వెళ్తారు, నువ్వేమి ఇంటికాడ కూర్చొని టీవీ చూసుకుంటా, సీరియల్ చూసుకుంటా 11 గంటల దాకా ఇంటికాడుండి నువ్వు పొద్దున్నే చర్చికి వెళ్ళరంటే వెళ్ళరు. తల్లిదండ్రులు ఇది చాలా తప్పు చేస్తున్నారు. 7 గంటలకి ఆటో ఎక్కిచ్చేస్తారు బడికి. రోజు 360 రోజుల్లో ఒక 60 రోజులు తీసేస్తే మిగిలిన రోజులని కూడా ఏం చేస్తారు, ఎక్కిచ్చేస్తారు. ఈ కంటిన్యూ సిస్టంలో ఎందుకు నువ్వు నీ పిల్లలను అదే టయానికి సండే స్కూల్కి పంపించవు? కారణం ఏంటంటే, పిలుపు ఉందగాని పిలుపుని అశ్రద్ధ చేస్తున్నావు. బైబిల్ ఉంది, దేవుని పిలుపును దేవుని కార్యమును అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తులు అవుతాం. అన్నిటికీ మనం లోకంలో ఉన్న అన్నిటికీ పంపించేస్తాం, కానీ దేవుని కార్యానికి మాత్రం వెనుకం చేస్తాం. మళ్ళీ ఏం చెప్తామంటే తెలుసా, ఏదైనా సరే ముందు దేవుడు తర్వాతేనండి అంటాం. ఏమంటాం? ఏదన్నా సరే దేవుడు తర్వాత, నీ పనులన్నీ అయిన తర్వాత దేవుడు, అది చెప్పు. అది కాకుండా ఎన్ని పనులున్నా దేవుడు తర్వాతే అనే మాట ఎవరు చెప్పగలరంటే, ఏ ఫ్యామిలీ అయితే అలా ఉంటుందో వాళ్ళు చెప్పగలరు. 9 గంటలకల్లా తల్లి ఇంటికి బోల్ట్ పెట్టి తాళం వేసేస్తే ఇంట్లో వాళ్ళు బయటకు రారు, వస్తారా? 8:30 కల్లా బోల్ట్ పెట్టి తల్లి బయటకు వచ్చేసి, అరే నేను వెళ్తున్నాను రా, నువ్వు వస్తారా లేదని 1 వారం రోజులు, 2 వారాలు, 3 వారాలు బోల్ట్ తాళం పెట్టేసి, భర్తని బిడ్డలు తాళం పెట్టేసి, ఇంట్లో పెట్టేసి తాళం పెట్టేసి పడుకున్నాను వదిలేసి వస్తే తెల్లారి ఇస్తారు లేకరా, అయ్యా నేను గుడికి వెళ్తున్నా కానీ పడుకుని లేచి ఇడ్లీ తిని అంటావు. ఏమంటావు? నేను చర్చికి వెళ్తున్నా కానీ నువ్వు చర్చికి లోపు పాటు ఇడ్లీ తింటాడు, ఏదన్నా చేస్తాడు, ఏదన్నా చెప్తాడు. కారణం ఏంటంటే, అది నీ పిలుపుని అణిచివేస్తుంది. అంటే ఆ బిడ్డలకి చెప్పే ధైర్యం లేదు, భర్తకి చెప్పే ధైర్యం లేదు, భార్యకి చెప్పే ధైర్యం లేదు. కానీ సమూయేలు అలా కాదు. రాజుగా ఉన్నటువంటి సౌలును నీ రాజ్యము పడిపోతుందని చెప్పినటువంటి గొప్ప ప్రవక్త, యాజకుడు, లేకపోతే దాన్ని ఏమంటారు, మరొక మాట ఏం చెప్పాను నేను, మరొక న్యాయాధిపతి ఎవరైనా ఉన్నారంటే అది సమూయేలు మాత్రమే. స్తోత్రం చెప్పండి. ఇది గ్రంథం రాసినటువంటి వ్యక్తి ఎవరంటే నాతాను కాదు, ఇద్దరు కలిసి ఈ సమూయేలు గ్రంథాన్ని చక్కగా రాయటం జరిగింది. తర్వాత ఇది దేవుడు మాట్లాడే మాట. ఎందుకు ఇంత ధైర్యం అంటే, 3వ అధ్యాయంలో 3వ వచనం చూస్తే, బాల్యములోనే దేవుని పిలుపునందుకున్నవాడు, బాల్యములోనే దేవుని మాటలు అంగీకరించిన వాడు, బాల్యములోనే దేవుని యొక్క మహిమను పొందినటువంటి వాడు సమూయేలు. గనక ఆ సమూయేలు పిలుపుని నువ్వు ఖచ్చితంగా అంగీకరించవలసి ఉంది. ప్రవక్తగా పిలిచినటువంటి వాడు
సమూయేలు. ప్రవక్తగా నువ్వెలా పిలువబడ్డావు? సంఘ పెద్దగా పిలువబడ్డావా? గురసం తీయవారిగా పిలువబడ్డావా? సేవకుడిగా పిలువబడ్డావా? డ్రమ్ము కొట్టేవారిగా పిలువబడ్డావా? లేకపోతే విశ్వాసుడిగా పిలువబడ్డావా? పాటలు పాడేవారిగా పిలువబడ్డావా? లేదా దేవుని సేవ కొరకు డబ్బులు ఇచ్చేవాడిగా పిలువబడ్డావా? ఏదో ఒక రకంగా పిలువబడితే పిలుపుకు ఖచ్చితంగా లోబడాలి. పిలుపుకి ఖచ్చితంగా లోబడకపోతే నీ పిలుపును దేవుడు అంగీకరించడం. స్తోత్రం చెప్పండి. ఇంకోసారి చెప్పండి. దేవుని పిలుపు ఉన్నట్టుంటారు. మన మీటింగ్స్ జరిగినాయి. మీటింగ్ జరిగితే పాపం మనకి కుర్రోళ్ళంతా కూడా, మనకు పనిచేసే వాళ్ళంతా కూడా ఈ అలాగే చిరంజీవి లిల్లివాడి బ్యాచ్ అంతా కూడా బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఉంటే దాదాపు 10-15 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళంతా కూడా ఊరు వెళ్ళిపోయారు. వైపీఎస్ఎం కంగారు పడిపోతుంది, బెదిరిపోతుంది ఎలా చేయాలని. కానీ ప్రతిరోజు 5:30 గంటలకి, సాయంకాలం 5:30 గంటలకి 6 గంటలలోపు స్టేజీ ఏమైపోయింది? కంప్లీట్ అయిపోయింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంత చిన్న చిన్న పిల్లలు. సరే, నైట్కు పెద్దోళ్ళు ఉండరు అనుకోండి, దేవుని కార్యం ఏది ఆగదు. నువ్వు పిలిస్తే దేవుడు చేస్తాడు. ఆ పేరు నేను కొన్ని ఖచ్చితంగా చెప్పగలను. సామ్రాజ్యమ్మ గారు మనోడు అసలు బలలేగదు. హర్ష వాడు కొంచెం బలవంతుడు. ఆ సునీత వాళ్ళ పిల్లలు బలహీనులు. దేవుని పిలుపు ఉంటే నువ్వు చేస్తావు, లేకపోతే దేవుడు ఆ కార్యం చేయడు. అందుకనే ప్రవక్త చనిపోకముందే దేవుడిని పిలిచాడు. ప్రవక్త చనిపోకముందే దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు. ప్రవక్త చనిపోకముందే ఇశ్రాయేలుకు నాయకుడుగా ఎన్నుకున్నాడు. ప్రవక్త చనిపోకముందే, దీపం ఆరిపోకముందే దేవుడు సమూయేలును పిలిచాడు. ఆ పిలుపు నీకు కూడా ఉంది. కానీ నువ్వేం చేస్తావంటే నెగ్లెక్ట్ చేస్తావు. ఆశ్రదేశ దేవుని దగ్గరకు వచ్చి దరిద్రులైన వారు లోకమందున లేరు. ఎవరు? స్తోత్రపడి. దేవునికిచ్చి దరిద్రులైన వారు లోకమందున లేరెవ్వరు. దేవునికిచ్చి దరిద్రులైన వారు లోకమందున లేరెవ్వరు. వినయ మనసుతో ఇచ్చిన వారు విశ్వాస దీవెనలను పొందియుండిరి, సమృద్ధి నొందిరి. ఇచ్చి కాదు, చేసి చూడుము, పని చేసి చూడుము. నీకు దేవుడు పని చేస్తే శక్తినిస్తాడు, పని చేస్తే ఆశీర్వాదం. ఎందుకు నేను చెప్పగలంటే, ఈ పని చేయడానికి లేరంటే నేను మా అబ్బాయిని కూడా హైదరాబాద్ పిలిపించాను. రారా బాబు 2 రోజులు పని చేసేది కానీ. వాస్తవంగా వాడికి కష్టమే, అయినా దేవుడు ఆశీర్వాదాలు చాలా గొప్పవి. మనం జాన్ డేవిడ్ గారు అసలు రోజు తలుచుకుంటా మాట. నేను ఇంటర్మీడియట్లో రోజుకు 3 గంటలు నేను ప్రార్థన చేస్తే ఇవాళ నాకేం లేదు, ప్రార్థన చేసే తీరిక లేదు. ఆ రోజే యవనస్తుడిగా ఉండగానే, బాల్యములోనే, చిన్న వయసులోనే నేను ప్రార్థన ఏం చేసుకున్నాను? స్టోర్ చేసుకున్నా. ఇవాళ నాకు ప్రార్థన అవసరంలా. ఇవాళ నేను చేయకపోయినా దేవుడు నన్ను క్షమిస్తాడు. ఎందుకంటే నేను వేరే వృత్తిలో ఉన్నాను. ఆ రోజు నువ్వు ప్రార్థన చేసుకోబట్టి, ప్రార్థన స్టోర్ చేసుకోబట్టి దేవుడిని బలపరిచాడు, బలమైన పనిముట్టుగా వాడుకున్నాడు. నీ ఇన్ని సంవత్సరాల్లో, ఎంతకాలములో ఎన్ని గంటల సమయాన్ని ప్రార్థన స్టోర్ చేసుకున్నావు? ఎన్ని గంటల ప్రార్థన స్టోర్ చేసుకున్నావు? స్టోర్ చేసుకోవడానికి దేవుడు నీ పక్షముగా, పైకి వెళ్ళిపోమ్మా, దేవుడు నీ పక్షంగా ఉన్నాడని నేను మనవి చేశాను. మరొక వ్యక్తిని దేవుడు పిలిచేట్టుగా చూస్తున్నాం. ఒకసారి ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. ఆదామును ఏ స్థితిలో పిలిచాడో చూద్దాం. దేవుడని యెహోవా స్వరమును విని, దేవుడని యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్లలో మధ్యలో దాక్కునేను. చాలా స్తోత్రం. హల్లెలూయా. ఆదామును పిలిచినప్పుడు, దేవుడు ఆదామును పిలిచినప్పుడు ఆదాము ఏ స్థితిలో ఉన్నాడు? దిగంబరిగా ఉన్నాడు. సమూయేలు ఎలా ఉన్నాడు? దేవుని మందసభ దగ్గర పడుకున్నాడు.
కానీ ఇప్పుడు ఆదాముని పిలిచినప్పుడు ఆదాము ఎలా ఉన్నాడంటే దిగంబరిగా ఉన్నాడు, అంటే పాపములో ఉన్నాడు, దేవుని మాట ధిక్కరించి ఉన్నాడు. దేవుడు ఏ టైంలో వస్తాడో ఆదాము తెలియదు, దేవుడు ఏ టైంలో వస్తాడో అవ్వమ్మకు తెలియదు, దేవుడు ఏ టైంలో వస్తాడో ఎవరికి తెలియదు. కనుక దేవుడు రావడానికి ఉద్దేశంతో వారు దేవునికి ధిక్కరించారు, పాపం చేశారు. దేవుడు పిలిచేటప్పటికి దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో మాట్లాడేటువంటి ధైర్యాన్ని కోల్పోయారు. స్తోత్రం, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ధైర్యాన్ని కోల్పోయారు. దేవుడు పిలిచినప్పటికీ ధైర్యాన్ని కోల్పోయారు. కారణం ఏంటంటే వారు దిగంబరులుగా ఉన్నారు, వారు బలము లేని వారుగా ఉన్నారు, వారు బలహీనులుగా ఉన్నారు. కారణం ఏంటంటే దేవుని పిలుపుని ధిక్కరించారు. దేవుడు పిలిచినప్పుడు వారు ఎట్లా ఎంతో వచ్చారు చూడమ్మా. యెహోవా ఎక్కడున్నావనెను, నేను తోటలో నీ స్వరమును విన్నప్పుడు ఎట్లా ఉన్నాను, దిగంబరిగా ఉన్నాను. చాలు. దేవా నీ స్వరమును విన్నప్పుడు, నీ మాటను విన్నప్పుడు, నీ పిలుపుని విన్నప్పుడు, నీ స్వరాన్ని విన్నప్పుడు నేను ఎట్లా ఉన్నాను, దిగంబరిగా ఉన్నాను, దిగంబరత్వాన్ని పొందాను. నీ ఎదురుకొచ్చే ధైర్యం నాకు లేదు, నీతో మాట్లాడే ధైర్యం నాకు లేదు, కనుక దిగంబరిగా ఉన్నాను. దేవుడు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. సమయమందును అసమయమందును క్రైస్తవుడు సిద్ధపడి ఉండాలి. అందుకనే పాపములో ఉన్నప్పుడు దేవుడు ఆదాముని పిలిచాడు. ఇంకో మాట చెప్పండి, దిగంబరిగా ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. చాలా మందిని పిలిచాడు. వారే స్థితిలో ఉన్న పేతురు పిలిచాడు దేవుడు. పేతురు పిలిచినప్పుడు పేతురు ఎట్లా ఉన్నాడు, సముద్ర పక్కన వలలేస్తూ ఉన్నాడు. వలని విడిచి యేసుని వెంబడించాడు. నిన్ను పిలిచే పిలుపు ఎప్పుడో తెలియదు కనుక నువ్వు ఖచ్చితంగా ఏమై ఉండాలి, సిద్ధపడాలి. మనకి ఎంసెట్లు నాకు కూడా కొంత అనుభవం ఉంది. మా పిల్లలు ఒకసారి గుంటూరు 8 గంటల కానించి దాన్ని ఏమంటారు మా ఎంసెట్ వాళ్ళని పిలుస్తారు కదా, సర్టిఫికేట్లు తీసుకుంటారు. కౌన్సిలింగ్ పిలిచారు. ర్యాంకుల ప్రకారం పేపర్లు ఇచ్చారు. అప్పుడు పేపర్లో ర్యాంకుల ప్రకారం ఇచ్చారు. ఉదయం 8 గంటలకు వెళ్తే సాయంకాలం 9ంటికి పిలిచారు. ఎప్పుడు పిలుస్తారో తెలియక కూడు నీళ్లు లేకుండా అక్కడే కూర్చున్నాం. గుంటూరులో పెట్టారు, ఒక కౌన్సిలింగ్ పెట్టారు, యూనివర్సిటీలో పెట్టారు. దానికైతే ఎదురు చూస్తూ ఉంటాం. కౌన్సిలింగ్ అయితే ఎప్పుడు పిలుస్తాడు, పిలిచినప్పుడు వెళ్ళకపోతే ఏమైపోద్ది, క్యాన్సిల్ అయిపోద్ది. జాగ్రత్త సుమ. మా పెద్దమ్మ ఎంటెక్ చేయడానికి ఎస్ఆర్ఆర్ కాలేజీలో కౌన్సిలింగ్ ఇచ్చారు ఒకసారి. అక్కడ తీసుకొస్తే ఆ కాలేజీలో కౌన్సిలింగ్ తీసుకొస్తే ఉదయం 9ంటికి వస్తే రాత్రి 9 అయింది. ఒక్క నిమిషం కూడా, ఒక్క సెకండ్ కూడా ఎవరో ఒకరిద్దరు అక్కడే ఉన్నాం తప్ప కౌన్సిలింగ్ హాల్ దాటి బయటికి వెళ్ళాల. అందుకనే మరి దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు? దేవుడేగా, కనిపించని దేవుడు, అదృశ్యమైన దేవుడు. ఎప్పుడు వస్తే ఏమంటాడు, ఎప్పుడు వస్తే ఏం చేస్తాడు అనేటువంటి ధైర్యంతో నువ్వు ఉన్నావేమో. ఒకవేళ ఆ ధైర్యంతో నువ్వు ఉంటే ఆ ధైర్యాన్ని తీసి పక్కన పెట్టి స్తోత్రపండి. అది సమూయేలును దేవుడు మందసం దగ్గర పండుకున్నప్పుడు పిలిచాడు. ఆదాము దేవుడు దిగంబరిగా లేకపోతే పాపములో ఉన్నప్పుడు పిలిచాడు. 3వ వ్యక్తిని చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమకాండము 19వ అధ్యాయము 19వ వచనం ఎవరైనా చదవండి. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. సీనాయి పర్వతం మీదకు, అనగా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేను పిలవగా మోషే దిగి ఎక్కిపోయాను. ఒకసారి 9వ వచనం చూస్తే మనకు అర్థమైంది. 9వ వచనం, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచాలి. చాలు, స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నేను నిన్ను పిలిచినప్పుడు నీతో పాటు నీ ప్రజలు కూడా వింటారు ఈ మాట, నీ ప్రజలు కూడా ఉంటారు ఈ మాట. కనుక నేను పిలిచినప్పుడు నా మాటకు ఓబడితే నీ నమ్మకత్వాన్ని నీ ప్రజలు చూస్తారు. చూసిన తరువాత
దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. దేవుని కార్యాలు ఎన్నడూ కూడా శ్రద్ధ చేయకూడదు. ఎన్నడూ కూడా శ్రద్ధ చేయకూడదు. ఎప్పుడు పిలుస్తాడో తెలవదు. అందుకనే ముందే చెప్తున్నాడు, నేను పిలిచినప్పుడు నువ్వు నా స్వరాన్ని విన్నప్పుడు నువ్వు నాకు లోబడాలి. నువ్వు నాకు లోబడితే ఆ లోబడే తత్వాన్ని ప్రజలు గమనిస్తారు. అప్పుడు ప్రజలు నిన్ను దేవుని పిలుపుకు నువ్వు లోబడితే ఆ నమ్మకత్వాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. సేవయందు దేవుని మందిరం పక్షంగా, దేవుని పాటలు పాడే విషయంలో, వాద్యాలు వాయించే విషయంలో, యవనస్తుల విషయంలో ఎవరైనా సరే దేవునికి నమ్మకంగా బ్రతకాలి. అందుకని ఇక్కడ ఇశ్రాయేలీయులకు నువ్వు నమ్మకంగా ఉండాలంటే నువ్వు నా మాటకు లోబడాలి. అదే నీ పిలుపు. ఇక నువ్వు పైకి వస్తావో కిందకు వస్తావో నీ సంగతి, నాకు అనవసరం. నేను పిలిచినప్పుడు నా పిలుపుకు నువ్వు లోబడాలి. ఉదాహరణకి నేను అమ్మ వైపీఎస్ఎం రండి అన్నా అనుకోండి, రాకోకుండా గంట తర్వాత వచ్చి 2 గంటల తర్వాత వచ్చి చర్చిలో మొత్తం పనిచేసిన దాన్ని ఏమంటారు? అవిధేయతే అంటారు. అయ్యేందుకు ఫ్యామిలీ ప్రేయర్ చెప్పావు, మీ పిల్లడు స్కూల్కి వెళ్ళాలి, లేకపోతే మీ పిల్లలు స్కూల్కి జాయిన్ అవ్వాలి, ఆ రోజు నేను ప్రార్థన చేయాలి, నన్ను 9ంటికి 7:30కి రమ్మన్నారు శ్రీనివాసరావు గారు. 7:30కి నేను వెళ్ళకోకుండా 10ంటికి వెళ్ళి 100 వాక్యాలు చెప్పిన ఆయన దృష్టికి నేను ఎట్లాంటి వాడిని అవిధేయుణ్ణి. అంతే కదా. ఆయనకు అవసరమైన టైంలో ప్రార్థన చేయకోకుండా, ఆయనకు అవసరమైన ఆయన బిడ్డలకు అవసరమైన టైంలో నేను ప్రార్థన చేయకోకుండా, నేను తర్వాత కూర్చొని 2 గంటలు కూర్చొని 3 గంటలు కూర్చొని అన్ని విషయాలు మాట్లాడినా ఆయన దృష్టికి ఎవరిని చివరికి ఏమంటాడు? లేచి వస్తుంటే, సార్ వచ్చారు కానీ సంతోషమే కానీ సార్ మీరు రావాల్సిన టైంకి రాలా. ఇది దేవుని పిలుపు అంటే. నిన్న శుక్రవారం నేను చాలా బిజీగా ఉన్నా. అసలు ఒక్క నిమిషం కూడా నాకు తీరిక లేదు. అంత బిజీగా ఉన్నాం. కానీ అన్ని పనులు మానుకొని 7:30కి మళ్ళీ శుక్రవారం చర్చకి వచ్చేసాం. ఎందుకంటే అది మన పిలుపు. ఎన్ని పనులున్నా మన పిలుపు తర్వాత. మీలో చాలామంది శుక్రవారం నెగ్లెక్ట్ చేస్తున్నారు, చాలామంది బుధవారం నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఆ శుక్రవారమే ఆ బుధవారమే దేవుడు నీతో మాట్లాడాలనుకుంటే, ఆ శుక్రవారం ఆ బుధవారమే దేవుడు నీతో ఉండాలనుకుంటే, నువ్వు దేవుని పిలుపుకి దేవుని మాటకి ఏమై ఉంటావు? అవిధేయుడవే. మోషేను పిలిచినది ఎందుకంటే నమ్మకత్వం కొరకు పిలిచాడు. నిన్ను చూచి ఇశ్రాయేలు నమ్మరు. 6 లక్షల మంది నిన్ను చూచి నమ్మాలి. విశ్వాసిగా నిన్ను చూచి ఉన్న 200 మంది నేర్చుకోవాలి. సేవకుడిగా నన్ను చూసి 200 మంది నేర్చుకోవాలి. అది నేర్చుకున్నప్పుడు దేవుడు మనను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు అని నేను మీకు ఖచ్చితంగా చెప్పగలను. అందుకని 9వ వచనం అంటాడు చూడు, యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలందరూ విని నీ అందే ఉంచాలి. నేను పిలిచినప్పుడు, నేను రమ్మన్నప్పుడు, నా మాటలు విన్నప్పుడు నీతో పాటు ప్రజలందరూ వింటారు. విన్నప్పుడు ఈ మాటను బట్టి ప్రజలు ఎందే ఉంచాలి? నమ్మకం ఉంచాలి. స్తోత్రం చెప్పండి. నమ్మకం లేకపోతే కుదరదు. ఎందుకంటే నమ్మకమే మనిషిని విశ్వాసంలో పెంచుతుంది. మరొక విషయాన్ని చూద్దాం. మరొక పిలుపు ఎలా ఉందో చూద్దాం. 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తే అక్కడ ఒక భక్తుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. చూద్దాం. ఇశ్రాయేలీయుల వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి సైన్యములకు అధిపతిగా యెహోవా రోషము గలవాడనై నేను ఒక్కడిని మాత్రమే. ఇది అక్కడ కనపడుతుంది. 13వ వచనంలో కూడా ఆ మాట కనపడుతుంది కదా. నేను ఒక్కడే ఉన్నాను, నేను ఒక్కడే. ఎందుకంటే దేవుడు పిలిచింది కూడా ఎవరో తెలుసా? ఎవరిని? ఏలియాని. ఏలియాను పిలిచినటువంటి దేవుడు యెజబెల్ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. 450 మంది ప్రవక్తలను యెజబెల్ పెంచుతుంది. నా పిలుపు మేరకు, నా మాట మేరకు యెజబెల్ 450 మంది ప్రవక్తలను నువ్వు చంపకపోతే నువ్వు ఓడిపోతావు. అప్పుడు నువ్వు నిబంధన త్రోసిపుచ్చిన వాడు అవుతావు. అంటే నిబంధన స్థిరపరచడానికి దేవుడు ఎవరిని పిలిచాడు? ఏలియాని పిలిచాడు. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట
నిలువలేరని యెహోషువాతు నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువాతు వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలాలు, ఎవ్వరు లేరు నాకు ఇలాలు. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. నీ ఎదుట నేను నిలబడ్డాను. యెహోషువతో వాగ్దానం చేసే దేవా, మోషేతో వాగ్దానం చేసే దేవా, ఏలియాతో వాగ్దానం చేసే దేవా, ఈరోజు నాతో చెయ్యి. ఏలియాతో చేసిన వాగ్దానం తెలుసా? నిబంధనను తోసిపుచ్చిన ప్రజలకు నీవు నిబంధనగా నిలబడాలి. స్తోత్రం చెప్పండి. అందుకు ఏలియాని పిలిచాడు, అందుకు ఏలియాని పిలిచాడు. అందుకనే 450 మంది ప్రవక్తల మధ్య ధైర్యముగా నిలబడ్డాడు. నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు, నువ్వు ప్రేమించిన దేవుడు గొప్పవాడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు. అందుకని అంటాడు. ఒకసారి మనం మొదటి వచనం చూస్తే ఆ మాట ఉంది, చూద్దాం. అక్కడ 4వ వచనం కూడా ఒక దిన ప్రయాణము పోయి బలిదే వృక్షము క్రింద కూర్చొని మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను, నా మట్టుకు చాలును, నా ప్రాణము. ఏలియాని తీసుకుంటే చాలా థ్యాంక్ యూ. ఏలియాని ప్రాణాన్ని దేవుడు తీసుకుంటే ఆ నిబంధన ఎవరు స్థిరపరుస్తారు? ఆ నిబంధన ఎవరు నెరవేరుస్తారు? కనుక నువ్వు 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 చనిపోవాలనుకున్నంత తేలిగ్గా నీ ప్రాణాన్ని నేను తీసుకోను. ఎందుకంటే నీ పక్షముగా నిబంధన ఉంది. ఆ నిబంధన నెరవేరాలి. 450 మంది ప్రవక్తలను నువ్వు చంపాలి. ఇశ్రాయేలు మధ్య యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడిని ప్రజలు చెప్పుకోవాలి. చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టండి. ఈ నిబంధన ఏంటో తెలుసా? 450 మంది ప్రవక్తలు చంపాలి. అక్కడ నువ్వు కేకలు వేయాలి, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. అందుకే దేవుడు, మీ దేవుని పిలవండి, మీ దేవుని పిలవండి అని కేకలు వేసిన ఏలియా అంటాడు ఇప్పుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. 10 సిద్ధాంతాలు 10 ఆజ్ఞలు ఒక మాట ఉంది. ఏంటో తెలుసా? నేనే దేవుడను, నేను కాక మీకు వేరొక. స్తోత్రం, హల్లెలూయా. ఇచ్చట నీవు ఏమి చేయుచున్నావని దేవుడు అడుగుతున్నప్పుడు మరి అంటాడు, అయ్యా నేను ఉండలేను, నాకు అవసరం లేదు, నేను ఈ బతుకు బ్రతకలేను, నువ్వు నన్ను తీసుకో. చాలామంది మనలో అలాగే చేస్తారు. ఇప్పుడు మనకి కొత్తగా పాడుతున్నారు కదా, ఇప్పుడు బాగానే పాడుతున్నారు. రేపు ఎత్తో ఏ భర్తో ఏంటమ్మా రోజు వెళ్ళేది అన్నారు అనుకోండి, ఏమవుతారు చెప్పరమ్మా? ఏమవుతారు? ఆగిపోతారు. విజయ్ లేకపోతే బండి ఎక్కించు, ఆటోలు బోర్డులు ఉన్నాయి, ఏటీఎంలో డబ్బులు ఉన్నాయిగా. విజయ్ కావాలేంటి? అది వాళ్ళ చేసుకోవటం వచ్చు కదా. అతడు బైబిల్ చెప్తుంది, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఏలియాని ఎందుకు పిలిచాడంటే దేవుడు నిబంధనను నెరవేర్చడానికి. నిబంధన త్రోసిపుచ్చకూడదు. ప్రజలందరూ నీ నిబంధనను నమ్మాలి. ఇంకొక మాట చెప్పి ముగిస్తా. మత్తయి సువార్త 17వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. అప్పుడు పేతురు, మనం ఇక్కడ ఉండుట మంచిది, యేసుతో చెప్పండి. ఇంకొక మాట మనం గమనిస్తే 6వ వచనం చూద్దాం.
శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకూడని చెప్పాను. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎందుకు పేతురు పిలిచాడు, ఎందుకు ముందే రూపాంతర కొండ మీదకు పంపించాడంటే ఆ విజను, ఆ దర్శనము దేవుడి పక్షంగా నెరవేర్చాలి. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మిగిలిన 11 మంది నమ్మాలి, అంతే కదా. ముందే చేయాలి. మిగిలిన 11 మంది నమ్మినటువంటి 11 మంది దేవుని స్వరాన్ని విన్నప్పుడు, దేవుని రూపాంతరాలు చూసినప్పుడు ఏం చేశారు? మిక్కిలి భయపడి బోర్ల పడ్డారు. స్తోత్రపడి. ఒకవేళ యేసు ప్రభు పేతురు పిలవకపోతే, అయ్యా పర్ణశాలని కడతావని పేతురు చెప్పకపోతే, దేవుడు మరలా పేతురు సమాధానం ఇవ్వకపోతే, సమాధానాన్ని పేతురు అందుకోకపోతే 11 మంది శిష్యులు బోర్ల పడేవాళ్ళు. అంటే బోర్ల పట్టడం ఏంటంటే, మనం ప్రకటన గ్రంథాలు చూస్తాం కదా, వారు బోర్ల పడి దేవదూతలు తమ స్వర్ణ కిరీటములు తీసి ఏం చేశారు? పక్కన పెట్టారు. స్వర్ణ కిరీటాలు తీసి పక్కన పెట్టారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని పిలవకపోతే, దేవుని పిలుపు మేరకు పేతురు వెళ్ళకపోతే, పేతురు రూపాంతరపు కొండకు వెళ్ళకపోతే మిగిలిన 11 మంది బోర్లు పడేవాళ్ళు. నిన్ను చూసి మిగిలిన వాళ్ళు బోర్లు పడాలి. అంటే దాని అర్థం ఏంటంటే మార్పు చెందాలి. అప్పటి వరకు మార్పు లేనటువంటి వీళ్ళు యేసు ప్రభు స్వరాన్ని బోర్లు పడ్డారు. మార్పు లేని జీవితం మనం జీవించకూడదు. మార్పు లేనటువంటి జీవితాన్ని మనం జీవిస్తే దేవుని పిలుపు వచ్చినా ఆ పిలుపు నెట్టి వేస్తావు. దేవుని పిలుపు వచ్చినా ఆ పిలుపు నెట్టి వేస్తావు. ఇది నువ్వు జాగ్రత్తగా గమనించాలి. మీకు అందరికీ నేను ఒక మాట చెప్పగలను. ఇప్పుడు కింద ఖాళీ లేదు, పైన ఖాళీ లేదు, ఎక్కడ నుంచునే ఉన్నారు జనం. నుంచోట కారణం ఏంటంటే, నీకు చైర్ లేదంటే, నీకు కుర్చీ లేదంటే ఎత్తుక్కుంటా వచ్చి కూర్చోమంటే నువ్వు పిలిచినప్పుడు సమయానికి నువ్వు రాలా. ఒకవేళ రెండవ రాకడలో దేవుని పిలుపు అలాగే ఉంటే మన పరిస్థితి ఏంటి? నేను ఈ మీటింగ్లో ఒక సహోదరుని అడిగా, అమ్మా ఏంటి రాలేదంటే, అయ్యగారు నేను లైవ్ చూస్తున్నాను సార్ అంది. నేను లైవ్ చూడ్డాక 1,50,000, 1,30,000, 1,40,000 పెట్టి ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టింది. పిచ్చోనిపేట వాళ్ళందరికీ పంచాం, కానీ వాళ్ళ కోసం కాదు మీటింగ్ పెట్టింది. ఎవరి కోసం? నీ కోసం. నేను లైవ్ చూశానని అన్నారు. నేను సర్లే అమ్మ లైవ్లో తీసుకెళ్తాడు యేసుప్రభు పరలోక రాజ్యం. ఇంకేమంటా, నేను పరలోక రాజ్యం తీసుకెళ్తాడు, లైవ్లో తీసుకెళ్తాడు. కరెంట్ పోతే కాలే, ఛార్జింగ్ అయిపోతే కాలే, సిమ్ ఆగిపోతే కాలే, నెట్ రాకపోతే కింద పడతావు. లైవ్లో పరలోకం తట్టకూడదు. నెట్ అంతా పోయినా కింద పడతావు, సిమ్ పని చేయకపోయినా కింద పడతావు. అంతేగా డాడీ? అలాగే లైవ్ కాదు. లైవ్ ఎంతవరకు అంటే నిజంగా నువ్వు రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడే నీకు లైవ్. తర్వాత సంఘములో చేసే ఆరాధన కానివ్వండి, ప్రార్థన కానివ్వండి, మీటింగ్స్ కానివ్వండి, మీ కొరకు కాదు లైవ్. ఎవరి కోసం? మీ బంధువులు, మీ సెల్ల చూస్తారు కదా, మీ బంధువుల కోసం, మీ రక్త సంబంధుల కోసం, మీ స్నేహితుల కోసం. చాలామంది నేను స్టేటస్లు కూడా చూస్తూ ఉంటాను. ఎక్కడెక్కడియో పెడతారు స్టేటస్లో. సాల్వేషన్ మీ చర్చి కానీ, సాల్వేషన్ ప్రోగ్రామ్ కానీ, అయ్యగారి మెసేజ్ కానీ ఎవరు పెట్టరు. ఎవరో ఈ మధ్య చూసే ఆయన పేరేంటి, జాన్ వెస్లీ పెడతారు చాలామంది. అంటే మీరనే కాదు, నాకు తెలిసినాడు. ఆ జాన్ వెస్లీ ఎవరు? ఆ జాన్ వెస్లీకి మనకున్న సంబంధం ఏంటి? ఆయన వాళ్ళ సువార్థికుడు, నీ కాదు సువార్థికుడు. ఆయన వాళ్ళకి యాజకుడు, మీ కాదు యాజకుడు. ఆయన పెట్టుకుంటే మాత్రం నిన్నేమి కొలత వేసి భక్తి పరులుగా నేనెవరు ఎత్తరు, నువ్వు అనుకోవటమే తప్ప. అందుకంటాడు లైవ్లో బోర్ల పడ్డాయి వీళ్ళు. ఎట్ట బోర్ల పడ్డారు? ప్రత్యక్షంగా బోర. ఒకసారి ఆ మాట చదువు, ముగిచ్చేస్తా. శిష్యులు ఈ మాట విని బోర్ల పడి మిక్కిలి భయపడగా యేసు వారి ఎదుకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకని చెప్పాను. చాలు. దేవుడు నీతో చెప్పాలంటే, దేవుడు నీ భుజము తట్టాలంటే, దేవుడిని పిలవాలంటే, దేవుడిని పిలిచి నీతో మాట్లాడాలంటే నీవు బోర్ల పడాలి. అది కూడా యథార్థంగా పడాలి. బోర్ల పడాలంటే ఖచ్చితంగా దేవుని పిలుపును అందుకోవాలి. స్తోత్రం చెప్పండి. అంతేనా? మిగతా రోజు టైంకి వచ్చేవాళ్ళు. ఎందుకంటే మీరు 2-3 నెలల బట్టి లేట్గా వస్తున్నారు. ఖచ్చితంగా
టైం టు టైం ఎత్తురొచ్చి కూర్చున్నాం కదా. వీళ్ళు ఎవరు రావట్లేదనా? వాళ్ళు రాకపోతే మనకెందుకు? ఇవాళ మా వాళ్ళతో అదే అన్న, ఎవరు రాకపోతే నీకెందుకు? నేను వచ్చానా లేదా? ఎవరు కొలత వాళ్ళది, ఎవరి తీర్పు వాళ్ళది. ముందు వాళ్ళ తీర్పు యేసు ప్రభు వచ్చి తీసుకెళ్తానంటే, అయ్యా నన్ను కాదు, ముందు అమ్మగారు తీసుకెళ్ళమంటానా? సరే నేను వెనకాల వస్తాను, ఎటు పాస్టర్గా, ముందు మా అబ్బాయిని మమ్మల్ని తీసుకెళ్ళమంటానా? కుదరదు. మన పిలుపు మంది. నీ పిలుపు ఎలా ఉందో ఒక్కసారి గమనించుకో. రూపాంతర కొండ దగ్గర, అంటే రూపాంతర మార్పు చెందిన కొండ దగ్గర నువ్వు బోర్లు పడితే ఆ రోజు యేసయ్య నీ భుజం తడతాడు, నీ లేవనెత్తుతాడు. పిలిచిన పిలుపుకు సమాధానం తెలుసా? నువ్వు భయపడబాకు అని చెప్పేటువంటి మాట ఎవరైనా ఉన్నారంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆ క్రీస్తుకి నువ్వు లోబడుతున్నావా? క్రీస్తు పిలుపుని వింటున్నావా? క్రీస్తు పిలుపుని వింటే దేవుడు నీకు, నీ కుటుంబానికి సమృద్ధైన ఆశీర్వాదాలు ఇస్తాడు, సమృద్ధైన దీవెనలు ఇస్తాడు. నేను చాలా మన గృహసమితి ఆ రోజు చెప్తాను ఈ మాట. నేను కూడా దేవుడు ఏదో మేలు చేశాడు నా కుటుంబంకి, నాకు కూడా. ఏ రోజు నా ప్రార్థన స్టోర్ చేసుకున్నాను, నేను నిలబెట్టుకున్నాను. నేను ప్రార్థన స్టోర్ చేసుకోబట్టి ఇవాళ కష్టంలో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, శ్రమల్లో ఉన్నా ఆ ప్రార్థనకి ఏమైంది? సహాయంగా ఉంది. నీ దగ్గర స్టోర్ లేదనుకో, నీ కుటుంబానికి కష్టం. మళ్ళీ ఎత్తుక్కోవాల్సింది. ఎత్తుక్కోకుండా ఉండాలంటే ప్రార్థన ఏం చేసుకోవాలి? స్టోర్ చేసుకోవాలి. ఆ మీటింగ్లో ఆ మాట నన్ను బాగా తాకింది. నేను బాగా మొన్న 2-3 రోజులు బాగా ఇష్టపడింది ఆ మాట. 100 వాక్యాలు చెప్తారు. ఆయన గారు మహానాయం గురించి చెప్పారు, నాకు తెలుసు ఆ కథ అంతా. కానీ ఆ మాట నన్ను తాకింది. నేను నా వ్యక్తిగత జీవితంలో, యవన కాలంలో నా ప్రార్థన ఏం చేసుకున్నాను? ఎవరైనా చెప్తారు, యాకోబు గురించి ఎవరు చెప్పరు? జాన్ డేవిడ్ గారు చెప్తారు, నేను చెప్తా, ఎవరైనా చెప్తాం. కానీ ఆ మాట నన్ను తాకింది. మరి నిన్నేం తాకింది? ఆయన పిలుపులో, ఆయన వాగ్దానములో, ఆయన మాటల్లో నిన్ను ఏదో ఒకటి తాకకపోతే ఇలాంటి మీటింగ్ ఎన్ని పెట్టినా ఏముండదు, లేదు. ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా నేను దేవుడు పిలిచి ఉండాలి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. కానుకలు తీసుకుందాం. కొంచెం కానుకలు తీసుకుందాం. మీరే వచ్చి ఒక పాట పాడండి. ఒక 4-5 రెండు చాలు. కానుకలు తీసుకుందాం. అందరు నిలబడదాం. సంఘ పెద్దలు వచ్చి కానుకలు తీస్తారు. యూనిఫామ్ల వరకు రండి. సాంగ్ షీట్ లోంచి 7వ పాట, రండి వినిపించుదాము ప్రభు యేసు, సువార్త గీతం ఇది. ఆ పాటను పాడము. రండి వినిపించుదాము ప్రభు యేసు ప్రేమ గీతం. రండి సాగించుదాము శ్రీ యేసు శాంతి సమరం. రండి వినిపించుదాము ప్రభు యేసు ప్రేమ గీతం. రండి సాగించుదాము శ్రీ యేసు శాంతి సమరం. యేసు మనకు జనించినాడు, పరలోకమును వీడినాడు. మరియమ్మ సుతుడై జనించినాడు, పరలోకమును వీడినాడు. మన పాపములకై బలి అయిన వాడు, చావును జయించి
చేసినాడు మన పాపములకై బలి అయిన వాడు చావున్ జయించినాడు. రండి రండి వినిపించుదాము ప్రభు యేసు ప్రేమ గీతం. రండి రండి సాగించుదాము శ్రీ యేసు శాంతి సమరం. శ్రీ యేసు మనకు యజమానుడు, ఆయన శాంతికరుడు. శ్రీ యేసు మనకు యజమానుడు, ఆయన శాంతికరుడు. స్తోత్రారుడు స్తుతి పాత్రుడు మనుజాలి ప్రాణ ప్రియుడు. స్తోత్రారుడు స్తుతి పాత్రుడు మనుజాలి ప్రాణ ప్రియుడు. రండి రండి వినిపించుదాము ప్రభు యేసు ప్రేమ గీతం. రండి రండి సాగించుదాము శ్రీ యేసు శాంతి సమరం. రండి సుశాంతి సమరం, శ్రీ యేసు శాంతి సమరం.